అంటే సామ రామ్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి క్లియర్గా, కాంగ్రెస్ పార్టీకి ఈ హైడ్రా వాళ్ళు నష్టపోయినటువంటి బాధితుల ఉసురు తాకుతుందా తాకదా? అసలు హైడ్రా వల్ల బాధితులు అనేటటువంటి వాళ్ళు ఎవరు? నేను ఒకటి చెప్తున్నా, బాధితులు వందలాది కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డాయి అని అంటే ఆ బాధితులందరికి ఉసురు మీకు తాకదు కదా, ఒకటి చెప్పరు. నేను ఒకటి అంటా, ఫర్ ఎ గ్రేటర్ గుడ్ ఒకటే గుర్తుపెట్టుకో క్రాంతి. సపోజ్ 50 మంది తిడుతురు అనుకో, 50 లక్షల మంది దీన్ని మెచ్చుతురు అనుకో, ఫర్ ఎ గ్రేటర్ గుడ్ నువ్వు ఏదైనా పని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు సుభాష్ రేవంత్ రెడ్డి, సుభాష్ రామ్మోహన్ రెడ్డి అని అంటుండ్రా 100% ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎవరైనా కూడా, ఎవ్వరు కూడా చూడు ఈ నిర్ణయం మంచిదే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ పాపం సోషల్ మీడియా హ్యాండిల్స్లలో కొంచెం ఆ ఏడ్పులు పెడబొబ్బలకు సంబంధించినటువంటి ఏదైతే పెడతారో అక్కడ కూడా మేము పాజిటివ్గా తీసుకొని వాళ్ళని రీచ్ అవుట్ అవుతున్నాం. అసలు ఏంది దీనికి ఉంటున్నటువంటి కథ? ఎందుకంటే పాలసీలో ఖచ్చితమైనటువంటి ఒక కండిషన్ మనకేముంది తెలుసా, పక్కా గృహాలు ఉండి పర్మిషన్లు ఉంటున్నటువంటి దాన్ని హైడ్రా ముట్టుకోలేదు. క్రాంతి, నేను కెమెరా ముంగట మళ్ళీ కూడా చెప్తున్నా, పక్కా గృహాలు ఉండి పర్మిషన్లు ఉన్నటువంటి వాళ్ళని ఎవరు ముట్టుకోలేదు. కానీ పర్మిషన్లు ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది చూసుకోకుండానే ఉండి నోటీసులకు కూడా జవాబులు ఇవ్వనటువంటి వాళ్ళే కొంతమంది మాత్రం పోయినాయి అనేటటువంటి వాస్తవం. ఈ రోజుకి కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏడన్నా కూలుతున్నాయా? కూల్తలే. కానీ రేకుల షెడ్లు వేసేసి కబ్జాలు చేసి ట్యాంకర్ల దందాలు చేసుకుంటా, లేకపోతే ఇంకో దందాలు చేసుకుంటాం, చెరువు లేదా మా తాతల ఆస్తులకి ఫీల్ అయ్యేటోని కూల్తాయి బరాబర్.